వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 7 కాండలు ఉన్నాయి. ఇందులో 6ంటిని వాల్మీకి రచించాడని, 7వదానిని మాత్రం ఆయన రచించలేదని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు మంచి జ్ఞానాన్ని అందజేసే ఈ రామాయణ మహాకావ్యంలోని 7 కాండలు ఏమిటి, వాటిలోని ఒక్కో కాండంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది బాలకాండం. రామాయణ కథ ప్రారంభం. రాముని జననం, బాల్యం, విశ్వామిత్రునితో ప్రయాణం, యాగ పరిరక్షణ, సీతా స్వయంవరం, సీతారామ కళ్యాణం గురించి ఉంటుంది. రెండోది అయోధ్య కాండం. ఇందులో కైకేయి కోరిక, దశరథుని దుఃఖం, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభం గురించి వివరించబడింది. మాడోది అరణ్య కాండం. ఇందులో సీతారామ లక్ష్మణుల వనవాస కాలం, మునిజన సందర్శనం, రాక్షస సంహారం, శూర్పణఖ భంగం, సీతాపహరణం గురించి ఉంటుంది. నాలుగోది కిష్కింధ కాండం. ఇందులో రాముని దుఃఖం, హనుమంతుడు రాముడినికి, సుగ్రీవుడికి స్నేహం కల్పించుట, వాలివధ, సీతాన్వేషణ ఆరంభం గురించి ఉంటుంది. ఐదోది సుందర కాండం. ఇందులో హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణం, లంకాదహనం, సీత జాడ గురించి రామునిడి తెలియజెప్పుట గురించి వివరించబడింది. ఆరోది యుద్ధ కాండం. ఇందులో సాగరానికి వారధిని నిర్మించుట, యుద్ధం, రావణ సంహారం, సీత అగ్ని ప్రవేశం, అయోధ్యకు రాక, పట్టాభిషేకం గురించి ఉంటుంది. ఏడోది ఉత్తర కాండం. ఇందులో సీత అడవులకు పంపబడుట, లవకుశుల వృత్తాంతం, సీత భూమిలో కలిసిపోవట, రామావతార సమాప్తి గురించి ఉంటుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.